ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంటకు కనీసం గిట్టుబాటు ధరలు రావటం లేదు. ఏటా 2 నుంచి 3 పంటల వరకు రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈసారైనా ధరలు ఊపందుకుంటాయన్న ఆత్మవిశ్వాసంతో రైతులు అప్పో సోపో చేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేశారు. ఎకరానికి 1,50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు టమోటా పంటల సాగు ఖర్చు చేశారు. అయితే ఆరుగాలం కష్టం ధరల తగ్గుదలతోటి అన్నదాతల ఆశలు ఆవిరైపోతోంది. సాఫ్ట్వేర్ నుంచి వ్యవసాయంలో యువత మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా యువత సరికొత్త సంపదపై దృష్టి సారించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సాగైన టమోటా రుచికి సుచికి మారుపేరు. ఈ టమోటాకు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. సాఫ్ట్వేర్ రంగం కుదలైపోతున్న నేపథ్యంలో వాటిని మొదలుకొని వ్యవసాయంపై దృష్టి సాగిస్తున్నారు. పంటల సాగులో కొత్త తరానికి నాంది పలుకుతూ అధిక దిగుబడితో టొమాటో మార్కెటింగ్ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ కరువు ప్రాంతాలైన తమ్మళ్లపల్లె, పెద్దమాండ్యం, ములకల చెరువు, పీటీఎం, బి కొత్తకోట, మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, గుర్రంకొండ, కలికిరి, కల్కడ, అలాగే కేవీపల్లి, వాల్మీకిపురం మండలాల్లోని టమోటా పంట అధిక శాతంగా సాగు చేశారు. టమాటా ప్రత్యామ్నాయం ఏం లేదా? ప్రత్యామ్నాయం అంటే వేరే పంటలు ఏం లేవా? ఓకే. లేదు, మాకు ధరలు లేవు. సార్ మాకు రైతు బంధు ఇచ్చిల్లా, ఈ చంద్రబాబు వేయలేదో, జగన్ ఉన్నప్పుడు బాగా ఇస్తా ఉందా, మాకేం ఇవ్వటం లేదు. ఇప్పుడు మాకు ఎక్కడ దిక్కు తెలియదు, మేమేం చేసేది చెప్పాలా? ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు బాగుంది మాకు. ఈ గవర్నమెంట్ ఏమో రైతు రూపాయలు లేదు. ఇలాంటి కోటి రోజులు బతుకుతున్నాం. మంచిగా కోటి రోజులు చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు. రైతుకి ఏముంది సోమో? ఏమి లేదు. రూపాయి అదేమి లేదు. కూరగాయలు చూడబోతామా ₹1 టమాటాలు చూడతామా ₹30. ఏమి లేవు, ఏం ఆదాయం లేవు. ఎప్పుడు మేము బతికేదా? ఏం రూపాయి లేదు. దేంట్లో ₹1 మాకు ఆదాయం లేదు. మాకేం వచ్చింది సార్? ఏం ఇచ్చింది ఓకే అన్న, థ్యాంక్ యూ.